సువిశాలమైన తీరమే సిక్కోలుకి శాపంగా మారబోతోందా? మానవ తప్పిదాలు మత్స్యకారుల మనుగడకి ముప్పుగా మారుతున్నాయా? నిన్న మొన్నటిదాకా అభివృద్ధికి దిక్సూచిలా ఉన్న తీరం విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతోందా? సుమత్రాలో సునామీ వచ్చినా, భూటాన్లో భూకంపం వచ్చినా, చివరకు అండమాన్ ఐలాండ్స్లో అల్పపీడనం ఏర్పడుతోన్నా సిక్కోలు ప్రజలు హడలెత్తిపోవాల్సిందేనా? సువిశాలమైన తీరం దేవుడిచ్చిన వరం అనుకున్నారు. వెనుకబడ్డ జిల్లా అభివృద్ధి తీరంతో సాకారమవుతుందని ఆశపడ్డారు. కానీ ఉరుము మెరిసినా, చినుకు కురిసినా ఉలిక్కిపడుతున్న పరిస్థితే కల్లోల కడలి శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తుఫాన్లు వచ్చినప్పుడు అల్పపీడన సమయాల్లోనూ కడలి కెరటాలు విరుచుకుపడటం సర్వసాధారణం. కానీ శ్రీకాకుళం జిల్లాలో సముద్రం రోజూ భయపెడుతోంది. ఆకలి కొన్న రాక్షసుల తీరంలోని గ్రామాల్ని మింగేస్తోంది. ఇన్నేళ్లు అన్నం పెట్టే అమ్మలా చూసుకుంటూ చేతులెత్తి మొక్కిన సముద్రమే కక్షగట్టినట్లు కాటేస్తుంటే తీరం బెంబేలెత్తుతోంది. ప్రాణభయంతో దూరంగా జరుగుతోంది. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకున్న విలువైన ఆస్తి సువిశాల తీర ప్రాంతం. రణస్థలం నుంచి ఇచ్చాపురం వరకు విస్తరించి ఉన్న 193 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 11 మండలాల పరిధిలోని 745 గ్రామాలున్నాయి. ప్రత్యక్షంగా 40,000 మత్స్యకార కుటుంబాలు సముద్రంపై ఆధారపడి జీవిస్తుండగా, పరోక్షంగా 2.5 లక్షల కుటుంబాలకు తీరమే జీవనాధారం. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయం తర్వాత జిల్లాలో ఎక్కువ మందికి సాగర్ తీరమే బతుకు తెరువు. సముద్రం మీద చేపల వేట, ఒడ్డున బీచ్ శాండ్ మైనింగ్, సముద్రానికి ఆనుకొని ఉన్న భూముల్లో ఉప్పు సాగు, కొబ్బరి, జీడిమామిడి తోటలతో పాటు ఉద్యానవన పంటల పెంపకంతో జిల్లా ఆర్థికాభివృద్ధిలో తీరమే కీలకంగా మారింది. అసలు తీరమే లేకపోతే ఇక బ్రతుకు తెరువు ఎక్కడిదే? సిక్కోలు తీర ప్రాంతం ఇప్పుడు కనుమరుగవుతోంది. కడలి కల్లోలానికి తీరం కరిగిపోతోంది. ప్రకృతి పరీక్ష పెడుతున్న ఈ మానవ తప్పిదాలతో భూభాగం వైపు దూసుకొస్తున్న సముద్రం తీర ప్రాంతాల్ని తన గర్భంలో కలిపేసుకుంటోంది. ఉల్లాసపరిచే తీరం ఉగ్రరూపం దాలుస్తోంది. ఇన్నేళ్లు పచ్చదనానికి, ప్రశాంతతకు చిరునామాగా ఉన్న సిక్కోలు తీరం అల్లకల్లోలమవుతోంది. ప్రగతికి చుక్కాని లాంటిదనుకున్న కడలే కసిగా కాటేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తీరం ముందుకు దూసుకొస్తోంది. 100 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొస్తూ తీర ప్రాంత ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మేము చిన్నప్పుడు సముద్రం చూసేటప్పటికి ఇప్పుడున్న సముద్రానికి మేము చూసే సముద్రానికి మినిమం 1 కిలోమీటర్ ముందుకు వచ్చిందండి. ఈ ముందుకు రావడానికి కారణాలు ఏంటంటే, అప్పుడు సముద్రం చుట్టూ పెద్ద ఎత్తైన దెబ్బలు ఉండేవండి. దాని చుట్టూ సర్వీ తోట ఇవనేవి ఉండేవండి. వాటికి సైంటిఫిక్గా ఏంటంటే, ఈ ఉంటే సముద్రం అనేది ముందుకు రాదనే ఒక ఆచారం అనేది అంటే నమ్మకం. అది సైంటిఫిక్ కూడా అది రుజువైంది. అలాంటివి ఉండేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు కూడా జరిగేవి కాదు. తుఫానులు ఏవొచ్చినా సరే అవి దాటి గ్రామాల్లోకి అనేది సముద్రం వచ్చేది కాదు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు ప్రపంచవ్యాప్తంగా జరిగే పర్యావరణ మార్పుల ప్రభావం సముద్రంపై పడుతోంది. గ్లోబల్ వార్మింగ్ కి తోడు ఉత్తర దక్షిణ ధృవాల్లోని మంచు పర్వతాలు కరుగుతుండడం కూడా తీరంలో అలచటికి కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. ఇలాంటి పరిస్థితుల్లో తీర ప్రాంతం కోతకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు మరిన్ని తప్పులు చేస్తూ పోతున్నాయి. తీర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా బీచ్ శాండ్ మైనింగ్, మడాడువల్ని నాశనం చేయటం, సియాచెడ్ నిబంధనల్ని ఉల్లంఘించటం, గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయకపోవడమే ఈ ఉత్పాతానికి కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. ముఖ్యంగా భూ వాతావరణం గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం 3 డిగ్రీలు పెరిగింది. ఈ పెరగడం వల్ల ముఖ్యంగా ఏమవుతుందంటే, మంచు పర్వతాలు కరిగిపోతాయి. కరిగి అవి సముద్రంలోకి చేరుతాయి. చేరడం వల్ల మంచు పర్వతాల ప్రాంతంలో కూడా డిస్ట్రాక్షన్ వస్తుంది. ఈ సముద్ర మట్టం పెరగడం వల్ల కూడా డిస్ట్రాక్షన్ వస్తుంది. ఇవాళ అంతర్వేదిలో కూడా సముద్రం సుమారుగా అక్కడ ఉండే వాళ్ళు చెప్తారు ఏంటంటే 50 మీటర్స్ ముందరకు వచ్చేసింది. అలాగే నిన్న గారలో కూడా సముద్రం రావడం అన్నది
ఇది యాదృచ్ఛికమైనది కాదు, ఖచ్చితంగా ప్రకృతిని మనం నాశనం చేయడం ద్వారానే మాత్రమే జరుగుతున్నది. తీర ప్రాంతంలో ట్రైమాక్స్ మైనింగ్లు మొత్తం అన్ని రకాల మైనింగ్ల వల్ల ఏదో ఒక రోజు ఈ మైనింగ్ చేసే ప్రాంతం కూడా సముద్రం ఆ మేరకు ఖచ్చితంగా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. 20-30 సంవత్సరాల క్రితం తీరానికి కంచె వేసినట్లు రక్షణగా ఉన్న మన అడవులు ఇప్పుడు కనుమరుగయ్యాయి. తీరం వెంబడి సరుగుడు, మెగలి, తాటి చెట్లను పెంపకంతో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేసి ప్రకృతి వైపరీత్యాల నుంచి తీరాన్ని, తీర ప్రాంత వాసుల్ని రక్షించే అవకాశం ఉన్న ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టి పెట్టడం లేదు. శ్రీకాకుళం జిల్లాలోని 193 కిలోమీటర్ల తీర ప్రాంతంలో కనీసం 10 కిలోమీటర్ల మేర కూడా గ్రీన్ బెల్ట్ లేదంటే తీర ప్రాంత రక్షణపై ఏమాత్రం శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. గతంలో ఈ సముద్ర తీర ప్రాంతం ఏదైతే 193 కిలోమీటర్లు మన శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతం ఉందో, ఈ తీర ప్రాంతం అంతా కూడా చక్కటి మడ అడవులు, సరుగుడు తోటలతో నిండి ఉండేది. ఈరోజు ప్రభుత్వం ప్రైవేటీకరణ వల్ల అనేక కంపెనీలకు ఈ తీర ప్రాంత భూములు ఒప్పచెప్పడం వల్ల ఈరోజు ఆ పచ్చటి గ్రీన్ బెల్ట్ అంతా నాశనం చేయడం జరుగుతుంది. దీనివల్ల భూతాపం విపరీతంగా పెరగడం, సరైన సమయాల్లో వర్షాలు రాకపోవడం, తర్వాత నదులు నీరు ఎండిపోవడం వల్ల ఈరోజు సముద్రం వేడికి ముందుకు రావడం జరుగుతుంది. 8 కిలోమీటర్ల మేర సముద్రం నీరు అచ్చట గార ప్రాంతం వరకు సముద్రం నీరు వెళ్తుందంటే ఈవేళ ఎంత పర్యావరణం నాశనమైందో మనకు అర్థమవుతుంది. పారిశ్రామికీకరణ పేరుతో తీరంలో జరుగుతున్న విధ్వంసం కూడా కడలి కల్లోలానికి కారణమవుతోంది. పరిశ్రమలకు పెద్దపీట వేస్తూనే తీర పరిరక్షణ మీద దృష్టి పెట్టి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదన్న వాదన వినిపిస్తోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే ఎన్ని అనర్థాలు సంభవిస్తాయో చెప్పేందుకు సిక్కోలు తీర ప్రాంతమే ప్రత్యక్ష నిదర్శనం. ఇన్నాళ్లు తన హద్దుల్లోనే ఉన్న కడలి నెమ్మదిగా మత్స్యకార గ్రామాల్ని కబళిస్తుంటే తీరంలో బతుకు ప్రశ్నార్థకమవుతోంది.